హాయ్ స్టూడెంట్స్, మనం లాస్ట్ క్లాస్లో ఆధునిక ఆవర్తన పట్టికలో ఉన్నటువంటి లోహాలు, అలోహాలు, అర్ధలోహాలు మరియు సంయోజకత గురించి నేర్చుకున్నాం. ఈ క్లాస్లో పరమాణు వ్యాసార్థం అంటే ఏమిటి, పరమాణు వ్యాసార్థం అనేది గ్రూపుల్లో పీరియడ్లో ఏ విధంగా మారుతుంది మరియు అయానిక వ్యాసార్థం గురించి నేర్చుకుందాం. మొదటిగా పరమాణు వ్యాసార్థం. పరమాణు వ్యాసార్థం ఒక మూలక పరమాణు యొక్క కేంద్రకం నుండి బాహ్య కక్ష వరకు గల దూరాన్ని పరమాణు వ్యాసార్థం అని అంటాం. ఒక మూలక పరమాణు యొక్క కేంద్రకం నుండి దాని బాహ్య కక్ష వరకు గల దూరాన్ని పరమాణు వ్యాసార్థం అని అంటాం. ఇక్కడ చూసినట్లయితే సోడియం పరమాణువును మనం చూడవచ్చు. మధ్యలో కేంద్రకం ఉంటుంది. కేంద్రకం చుట్టూ వివిధ కక్షల్లో ఎలక్ట్రాన్లు తిరుగుతూ ఉంటాయి. అయితే కేంద్రకానికి బాహ్య కక్ష కంటే చివరి కక్షకు మధ్య గల దూరాన్నే పరమాణు వ్యాసార్థం అని అంటాం. ఒక మూలక పరమాణువు ప్రత్యేకంగా వేరు చేసి దాని వ్యాసార్థం కనుక్కోవడం అసాధ్యం. ఒక మూలక పరమాణువును ప్రత్యేకంగా వేరు చేయడం అసాధ్యం. దాని యొక్క పరమాణు వ్యాసార్థాన్ని కనుక్కోవడం కూడా అసాధ్యం. ఎందుకంటే ఆ పరమాణు కేంద్రకాన్ని ఆవరించి ఉన్న ఎలక్ట్రాన్ మేఘం యొక్క ఖచ్చితమైన ప్రదేశాన్ని నిర్ణయించడం చాలా కష్టం. పరమాణు కేంద్రకాన్ని ఆవరించి ఉన్న ఎలక్ట్రాన్ మేఘం యొక్క ఖచ్చితమైన ప్రదేశం అనేది మనం నిర్ణయించలేం. కాబట్టి పరమాణు వ్యాసార్థం కనుక్కోవడం అనేది అసాధ్యం. మూలకం ఘన రూపంలో ఉన్నట్లయితే రెండు ప్రక్క పరమాణువుల కేంద్రాల మధ్య దూరాన్ని మనం కనుగొనవచ్చు. ఈ మధ్య దూరంలో సగాన్ని మనం పరమాణు వ్యాసార్థంగా లెక్కిస్తాం అన్నమాట. ఇక్కడ మనం చూసినట్లయితే రెండు ప్రక్క పరమాణువులు ఉన్నవి. వాటి కేంద్రాల మధ్య దూరాన్ని మనం కనుగొనవచ్చు. ఈ కేంద్రాల మధ్య దూరంలో సగాన్నే మనం పరమాణు వ్యాసార్థంగా లెక్కిస్తాం. ఈ పద్ధతిలో ముఖ్యంగా ఘనస్థితిలో ఉన్న లోహాలకు సరిగ్గా వర్తిస్తుంది. ఈ పద్ధతి అనేది ఘనస్థితిలో ఉన్నటువంటి లోహాలకు సరిగ్గా వర్తిస్తుంది. దాదాపు మనకు తెలిసిన మూలకాల్లో 75% మూలకాలు లోహాలే. ఆవర్తన పట్టికలో ఉన్నటువంటి మూలకాల్లో 118 మూలకాల్లో 75% మూలకాలు కూడా లోహాలే ఉన్నాయి. కాబట్టి వాటన్నిటినీ ఈ పద్ధతి ద్వారా మనం పరమాణు వ్యాసార్థాన్ని లెక్కించవచ్చు. ఇటువంటి లోహాల పరమాణు వ్యాసార్థాలను లోహ వ్యాసార్థాలని అంటాం. ఇవి లోహాలు కాబట్టి వాటి యొక్క పరమాణు వ్యాసార్థాలనే లోహ వ్యాసార్థాలని అంటాం. ఇంగ్లీష్లో మెటాలిక్ ర్యాడీ అని అంటాం. మరో రకంగా సంయోజనీయ బంధాన్ని కలిగి ఉన్న అణువులోని పరమాణువుల మధ్య దూరంలో సగాన్ని పరమాణు వ్యాసార్థంగా తీసుకుంటాం. ఒకవేళ అణువుల మధ్య సంయోజనీయ బంధం ఉన్నట్లయితే ఆ సంయోజనీయ బంధాన్ని కలిగి ఉన్న అణువులోని పరమాణువుల మధ్య దూరంలో సగం పరమాణు వ్యాసార్థంగా తీసుకుంటాం. దీన్ని సంయోజనీయ వ్యాసార్థం, కోవలెంట్ రేడియస్ అని కూడా అంటాం. ఇక్కడ రెండు పరమాణువుల మధ్య సంయోజనీయ బంధం ఉంది కాబట్టి ఆ సంయోజనీయ బంధం దూరంలో సగాన్ని సంయోజనీయ వ్యాసార్థం అని పిలుస్తాం. ఉదాహరణకు చూసినట్లయితే ఇక్కడ రెండు హైడ్రోజన్ పరమాణువుల మధ్య సంయోజనీయ బంధం ఉన్నది. ఆ బంధ దూరంలో ఉన్నటువంటి సగాన్నే మనము సంయోజనీయ వ్యాసార్థం అని చెప్పవచ్చు. ఉదాహరణకి హైడ్రోజన్ అణువులోని రెండు హైడ్రోజన్ పరమాణు కేంద్రకాల మధ్య సంయోజనీయ బంధ దూరంలో సగాన్ని హైడ్రోజన్ సంయోజనీయ వ్యాసార్థంగా తీసుకుంటాం. పరమాణు వ్యాసార్థాన్ని పికోమీటర్, స్మాల్ పి స్మాల్ ఎం అంటే పికోమీటర్లలో కొలుస్తాం. పరమాణు వ్యాసార్థానికి యూనిట్లు పికోమీటర్లు. ఒక పికోమీటర్ అంటే 10⁻−12 మీటర్లు. ఒక పికోమీటర్ అనేది 10⁻−12 మీటర్లకు సమానం. గ్రూపులలో పరమాణు వ్యాసార్థంలో మార్పులు. ఇప్పుడు గ్రూపులలో పరమాణు వ్యాసార్థం అనేది ఎలా మారుతుందో మనం చూద్దాం. ఆవర్తన పట్టికలోని గ్రూపులలో పైనుండి కిందికి పోయే కొద్దీ పరమాణు వ్యాసార్థం పెరుగుతూ ఉంటుంది. గ్రూపుల్లో పైనుండి కిందికి పోయే కొద్దీ పరమాణు వ్యాసార్థం అనేది పెరుగుతూ ఉంటుంది. ఎందుకు పెరుగుతుందనే విషయాన్ని మనం ఇక్కడ నేర్చుకుందాం. గ్రూపులలో కిందికి పోయే కొద్దీ మూలకాల పరమాణు సంఖ్య పెరుగుతుంది. గ్రూపుల్లో మనం పైనుండి కిందికి పోతూ ఉంటే వాటి యొక్క పరమాణు సంఖ్య అనేది పెరుగుతూ ఉంటుంది.
పరమాణు సంఖ్య పెరగడం వల్ల అధిక సంఖ్యలో ఎలక్ట్రాన్లను పొందుపరచడానికి ఎక్కువ కక్షలు అవసరమవుతాయి. పరమాణు సంఖ్య పెరిగిందంటే ఎలక్ట్రాన్ల సంఖ్య పెరిగింది. మరి అధిక సంఖ్యలో ఎలక్ట్రాన్లను పొందుపరచడానికి ఎక్కువ కక్షలు అనేవి అవసరమవుతాయి. అధిక సంఖ్యలో ఎలక్ట్రాన్లను పొందుపరచడానికి ఎక్కువ కక్షలు అవసరమవుతాయి. కాబట్టి పైనుండి కిందికి గ్రూపుల్లో పరమాణు సంఖ్య పెరగడం వల్ల ఎలక్ట్రాన్లు పెరుగుతాయి. ఎలక్ట్రాన్లు పెరగడం వల్ల ఎక్కువ కక్షలు అవసరమవుతాయి. అందువల్ల గ్రూపుల్లో పైనుండి కిందికి కక్షల సంఖ్య అనేది పెరుగుతుంది. కక్షల సంఖ్య పెరిగిందంటే పరమాణు కేంద్రకం నుండి వ్యాలెన్సీ స్థాయి ఎలక్ట్రాన్లకు మధ్య దూరం కూడా పెరుగుతుంది. పరమాణు కేంద్రకం నుండి ఈ వ్యాలెన్సీ స్థాయి ఎలక్ట్రాన్లకు మధ్య దూరం పెరిగిందంటే పరమాణు వ్యాసార్థం అనేది పెరుగుతుంది. అందుకే గ్రూపుల్లో పైనుండి కిందికి పోయే కొద్దీ పరమాణు సంఖ్యతో పాటు పరమాణు పరిమాణం లేదా పరమాణు వ్యాసార్థం అనేది పెరుగుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్. గ్రూపుల్లో పైనుండి కిందికి పోయే కొద్దీ పరమాణు వ్యాసార్థం అనేది పెరుగుతుంది. ఇక్కడ మనం చూసినట్లయితే ఫస్ట్ ఏ గ్రూప్ మూలకాలు మనం గమనించవచ్చు. లిథియం తర్వాత సోడియం తర్వాత పొటాషియం తర్వాత రుబీడియం తర్వాత సీజియం తర్వాత ఫ్రాన్షియం. లిథియంలో 2 కక్షలు ఉన్నాయి. సోడియంలో 3 కక్షలు, పొటాషియంలో 4 కక్షలు, రుబీడియంలో 5 కక్షలు, సీజియంలో 6 కక్షలు, ఫ్రాన్షియంలో 7 కక్షలు. అంటే పైనుంచి కిందికి పరమాణు సంఖ్య పెరుగుతుంది. పరమాణు సంఖ్యతో పాటు కక్షల సంఖ్య కూడా పెరుగుతుంది. కక్షల సంఖ్య పెరిగిందంటే కేంద్రకానికి చిట్ట చివరి ఎలక్ట్రాన్కి మధ్య గల దూరం పెరుగుతుంది. కాబట్టి గ్రూపుల్లో పైనుండి కిందికి పరమాణు వ్యాసార్థం అనేది పెరుగుతూ ఉంది. ఇప్పుడు పీరియడ్లో పరమాణు వ్యాసార్థంలో మార్పు అనేది ఎలా ఉంటుందో చూద్దాం. మూలకాల పరమాణు వ్యాసార్థం పీరియడ్లో ఎడమ నుండి కుడికి పోయే కొద్దీ తగ్గుతుంది. గ్రూపుల్లో పైనుండి కిందికి పోయే కొద్దీ పెరుగుతుంది. పీరియడ్లో ఎడమ నుండి కుడికి పోయే కొద్దీ తగ్గుతుంది. ఎందుకు తగ్గుతుందో చూద్దాం. ఒక పీరియడ్లో ఎడమ నుండి కుడికి పోయే కొద్దీ పరమాణు సంఖ్యతో పాటు కేంద్రక ఆవేశం పెరుగుతుంది. పీరియడ్లో ఎడమ నుండి కుడికి పోయే కొద్దీ పరమాణు సంఖ్య అనేది 1 యూనిట్ చొప్పున పెరుగుతుంది. దానితో పాటు కేంద్రక ఆవేశం కూడా పెరుగుతుంది. భేదాత్మక ఎలక్ట్రాన్లు ఒకే బాహ్య కక్షలో చేరుతాయి. పీరియడ్లో ఎడమ నుండి కుడికి పోయే కొద్దీ పరమాణు సంఖ్య 1 యూనిట్ చొప్పున పెరగడం వల్ల దాని తర్వాత వచ్చే ఎలక్ట్రాన్ అదే కక్షలో భేదాత్మక ఎలక్ట్రాన్ అనేది ఒకే బాహ్య కక్షలో చేరుతాయి. ఎలక్ట్రాన్లు కక్షలు మారవు. ఒకే బాహ్య కక్షలో చేరడం వల్ల కొత్త కక్షలు అనేది ఏవి ఉండవు. కొత్త కక్షలు లేవంటే పరమాణు వ్యాసార్థం పెరుగుదల అనేది ఉండదు. అందువల్ల కేంద్రకానికి చిట్ట చివరి ఎలక్ట్రాన్కి మధ్య ఆకర్షణ బలం కేంద్రకానికి చిట్ట చివరి ఎలక్ట్రాన్కి మధ్య ఆకర్షణ బలం అనేది పెరుగుతుంది. ఆకర్షణ బలం పెరుగుతుందంటే కేంద్రక ఆవేశం పెరుగుతుందన్నమాట. ఈ ఆకర్షణ బలం వల్ల కేంద్రకానికి చిట్ట చివరి ఎలక్ట్రాన్కి మధ్య ఉన్నటువంటి దూరం తగ్గుతుంది. కాబట్టి పరమాణు వ్యాసార్థం తగ్గుతుంది. దీని ఫలితంగా కేంద్రకానికి చిట్ట చివరి కక్ష మధ్య దూరం అంటే పరమాణు వ్యాసార్థం అనేది తగ్గుతుంది. పీరియడ్లో ఎడమ నుండి కుడికి పరమాణు వ్యాసార్థం తగ్గుతుంది. ఇక్కడ మనం చూసినట్లయితే రెండవ పీరియడ్ మూలకాలు కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, క్లోరిన్, నియాన్ ఇవన్నీ రెండవ పీరియడ్ మూలకాలు. కార్బన్లో చూసినట్లయితే 2 కక్షలు ఉన్నాయి. నైట్రోజన్లో కూడా 2 కక్షలు, ఆక్సిజన్లో 2 కక్షలు, ఫ్లోరిన్లో 2 కక్షలు, నియాన్లో 2 కక్షలు. కార్బన్లో 6 ఎలక్ట్రాన్లు ఉన్నవి. రెండవ కక్షలో 4 ఎలక్ట్రాన్లు. నైట్రోజన్లో రెండవ కక్షలో 5 ఎలక్ట్రాన్లు, ఆక్సిజన్లో రెండవ కక్షలో 6 ఎలక్ట్రాన్లు, ఫ్లోరిన్లో రెండవ కక్షలో 7 ఎలక్ట్రాన్లు, నియాన్లో రెండవ కక్షలో 8 ఎలక్ట్రాన్లు. అంటే ఒకే కక్షలో ఎలక్ట్రాన్లు భేదాత్మక ఎలక్ట్రాన్లు అనేవి చేరుతూ ఉన్నవి. ఎలక్ట్రాన్లు పెరగడం వల్ల కేంద్రకానికి ఎలక్ట్రాన్కి మధ్య ఉన్నటువంటి ఆకర్షణ బలం అనేది పెరుగుతుంది. కేంద్రక ఆవేశం అనేది పెరుగుతుంది. ఈ ఆకర్షణ బలం వల్ల కేంద్రకానికి చిట్ట చివరి ఎలక్ట్రాన్ మేఘానికి ఉన్న దూరం తగ్గడం వల్ల పీరియడ్లో ఎడమ నుండి కుడికి పరమాణు వ్యాసార్థం తగ్గుతుంది. ఇక్కడ మనం చూసినట్లయితే గ్రూపుల్లో పైనుండి కిందికి క్రమంగా పరమాణు వ్యాసార్థం లేదా పరమాణు పరిమాణం అనేది పెరుగుతూ ఉంది. ఏ గ్రూప్ తీసుకున్నా కానీ పైనుండి కిందికి పరమాణు వ్యాసార్థం అనేది పెరుగుతుంది. పీరియడ్లో ఎడమ నుండి కుడికి ఏ పీరియడ్ తీసుకున్నా కానీ ఎడమ నుండి కుడికి పరమాణు వ్యాసార్థం తగ్గుతుంది. ఒక మూలక పరమాణు కంటే దాని క్యాటయాన్ చిన్నది. ఒక మూలక పరమాణు కంటే దాని క్యాటయాన్ అంటే ఎలక్ట్రాన్లను కోల్పోవడం ద్వారా ఏర్పడే ధనాత్మక అయాన్ను క్యాటయాన్ అంటాం.
తటస్థంగా ఉన్న మూలక పరమాణువు కంటే దాని క్యాటయాన్ అనేది చిన్నది, దాని సైజ్ అనేది తక్కువగా ఉంటుంది. సోడియం తీసుకున్నట్లయితే సోడియం పరమాణువు ఒక ఎలక్ట్రాన్ కోల్పోయి సోడియం క్యాటయాన్ను ఏర్పరుస్తుంది. సోడియం పరమాణువు ఒక ఎలక్ట్రాన్ కోల్పోయి సోడియం క్యాటయాన్ని ఏర్పరుస్తుంది. సోడియం పరమాణు సంఖ్య 11, అంటే సోడియంలో 11 ఎలక్ట్రాన్లు ఉంటవి, 11 ప్రోటాన్లు ఉంటవి. సోడియం పరమాణు సంఖ్య అనేది 11, దాని ఎలక్ట్రాన్ విన్యాసం 1s2 2s2 2p6 3s1. ఇది మనకు తెలిసింది. సోడియం పరమాణువులో 11 ప్రోటాన్లు ఉంటవి, 11 ఎలక్ట్రాన్లు ఉంటవి. సోడియం క్యాటయాన్లో 11 ప్రోటాన్లు 10 ఎలక్ట్రాన్లు మాత్రమే ఉంటాయి. సోడియం క్యాటయాన్ అంటే సోడియం నుండి ఒక ఎలక్ట్రాన్ కోల్పోవడం వల్ల ఏర్పడే అయాన్, ధనాత్మక అయాన్. మరి సోడియం క్యాటయాన్లో ఎన్ని ప్రోటాన్లు ఉంటాయి? 11 ప్రోటాన్లు ఉంటాయి. సోడియం పరమాణువులో 11 ప్రోటాన్లు ఉన్నాయి, సోడియం క్యాటయాన్లో కూడా 11 ప్రోటాన్లు ఉన్నాయి. ఈ సోడియం క్యాటయాన్లో ఒక ఎలక్ట్రాన్ కోల్పోయింది కాబట్టి 10 ఎలక్ట్రాన్లు మాత్రమే ఉంటాయి. అప్పుడు ఎలక్ట్రాన్ విన్యాసం 1s2 2s2 2p6 అవుతుంది. 2p6 అనేది నియాన్ ఎలక్ట్రాన్ విన్యాసం. ఇలా ఎలక్ట్రాన్లు కోల్పోవడం ద్వారా దానికి సమీప జడవాయు విన్యాసం అనేది సోడియం పొందుతుంది. సోడియం క్యాటయాన్లో 11 ప్రోటాన్లు ఉన్నవి, 10 ఎలక్ట్రాన్లు ఉన్నవి. సోడియం అయాన్లో ప్రోటాన్ల సంఖ్య ఎలక్ట్రాన్ల సంఖ్య కన్నా ఎక్కువగా ఉండడం వల్ల వ్యాలెన్సీ ఎలక్ట్రాన్లపై కేంద్రక ఆకర్షణ పెరుగుతుంది. ప్రోటాన్లు అనేవి కేంద్రకంలో ఉంటాయి, ఎలక్ట్రాన్లు ఏమో కేంద్రకం చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ప్రోటాన్ల సంఖ్య ఎక్కువ ఉంది కాబట్టి కేంద్రక ఆవేశం ఎక్కువ ఉంది, వ్యాలెన్సీ ఎలక్ట్రాన్లపై కేంద్రక ఆకర్షణ పెరుగుతుంది. అందువల్ల పరమాణు పరిమాణం అనేది తగ్గుతుంది. సోడియం కంటే సోడియం క్యాటయాన్ యొక్క పరమాణు పరిమాణం తగ్గుతుంది. కాబట్టి మనం ఏం చెప్పవచ్చు? ఒక మూలక పరమాణు కంటే దాని క్యాటయాన్ అనేది చిన్నది, తక్కువ పరిమాణం ఉంటుంది, తక్కువ పరమాణు వ్యాసార్థం కలిగి ఉంటుందని మనం చెప్పవచ్చు. ఫలితంగా Na+ అయాన్ వ్యాసార్థం తగ్గుతుంది. కాబట్టి సోడియం వ్యాసార్థం కన్నా సోడియం ప్లస్ అయాన్ వ్యాసార్థం తక్కువగా ఉంటుందని మనం చెప్పవచ్చు. ఒక మూలక పరమాణు కంటే దాని యానయాన్ పెద్దది. తటస్థంగా ఉన్నటువంటి ఒక మూలక పరమాణు కంటే దాని యానయాన్ అంటే ఎలక్ట్రాన్ని గ్రహించడం ద్వారా ఏర్పడే రుణాత్మక అయాన్. క్యాటయాన్ అంటే ఎలక్ట్రాన్లను కోల్పోవడం ద్వారా ఏర్పడే ధనాత్మక అయాన్. ఒక మూలక పరమాణు కంటే దాని యానయాన్ పెద్దది. క్లోరిన్ పరమాణువు ఒక ఎలక్ట్రాన్ను గ్రహించడం వల్ల క్లోరైడ్ యానయాన్ ఏర్పరుస్తుంది. క్లోరిన్ పరమాణువు అనేది ఒక ఎలక్ట్రాన్ గ్రహిస్తే క్లోరైడ్ యానయాన్ Cl- అనేది ఏర్పడుతుంది. మరి క్లోరిన్ పరమాణు సంఖ్య 17, దానిలో 17 ప్రోటాన్లు ఉంటవి, 17 ఎలక్ట్రాన్లు ఉంటవి. క్లోరిన్ పరమాణు సంఖ్య 17 కాబట్టి క్లోరిన్ పరమాణులో 17 ప్రోటాన్లు ఉంటవి, 17 ఎలక్ట్రాన్లు ఉంటవి. మరి క్లోరైడ్ యానయాన్ చూసినట్లయితే అది ఒక ఎలక్ట్రాన్ను గ్రహించింది కాబట్టి 17 ప్రోటాన్లు ఉంటాయి, 18 ఎలక్ట్రాన్లు ఉంటాయి. క్లోరైడ్ యానయాన్లో 17 ప్రోటాన్లు, 18 ఎలక్ట్రాన్లు ఉంటాయి. క్లోరైడ్ యానయానికి బాహ్య కక్ష విన్యాసం చూసినట్లయితే 3s2 3p6, అంటే 1s2 2s2 2p6 3s2 3p6, అంటే ఇది సమీపంగా ఉన్నటువంటి ఆర్గాన్ విన్యాసాన్ని పొందుతుంది. ఇలా క్లోరిన్ ఒక ఎలక్ట్రాన్ని స్వీకరించడం ద్వారా సమీప జడవాయు విన్యాసాన్ని పొందుతుంది. క్లోరైడ్ యానయాన్లో ఎలక్ట్రాన్ల సంఖ్య ప్రోటాన్ల సంఖ్య కన్నా ఎక్కువగా ఉండడం వల్ల వ్యాలెన్సీ ఎలక్ట్రాన్లపై కేంద్రక ఆవేశం తగ్గుతుంది. ప్రోటాన్లు అనేవేమో కేంద్రకంలో ఉంటాయి, ఎలక్ట్రాన్లు ఏమో కేంద్రకం చుట్టూ నిర్ణీత కక్షలో తిరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఎలక్ట్రాన్ల సంఖ్య ఎక్కువ ఉంది, ప్రోటాన్ల సంఖ్య తక్కువ ఉంది, కాబట్టి కేంద్రక ఆవేశం అనేది తగ్గుతుంది. కేంద్రక ఆవేశం తగ్గడం వల్ల క్లోరిన్ యొక్క పరిమాణం అనేది క్లోరైడ్ యానయాన్ పరిమాణంతో పోలిస్తే తక్కువగా ఉంటుంది. ఇలా కేంద్రక ఆవేశం తగ్గడం వల్ల క్లోరైడ్ అయాన్లో పరమాణు వ్యాసార్థం అనేది పెరుగుతుంది. కాబట్టి క్లోరిన్ పరమాణు పరిమాణం క్లోరైడ్ యానయాన్ పరిమాణంతో పోలిస్తే తక్కువగా ఉంటుంది. అంటే ధనాత్మక అయాన్ అనేది తటస్థంగా ఉన్న అయాన్ కంటే చిన్నగా ఉంటుంది, రుణాత్మక అయాన్ అనేది తటస్థంగా ఉన్న అయాన్ కంటే పెద్దగా ఉంటుంది. ఈ పాయింట్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ఒక ప్రశ్నను చూద్దాం. పరమాణు వ్యాసార్థం పెరిగే క్రమంలో ఈ క్రింది వాటిని అమర్చండి. C-4, N-3, O-2, F-, Ne, Na+, Mg+2. -4 కార్బన్ పరమాణు సంఖ్య 6, అంటే
కార్బన్లో 6 ఎలక్ట్రాన్లు ఉంటాయి. -4 అంటే ఇంకా 4 ఎలక్ట్రాన్లను తీసుకుంది, అంటే C-4లో మొత్తం 10 ఎలక్ట్రాన్లు ఉన్నవి. అలాగే నైట్రోజన్ పరమాణు సంఖ్య 7, ఇది 7 ఎలక్ట్రాన్లను కలిగి ఉంటుంది. N-3 అంటే ఇంకా 3 ఎలక్ట్రాన్లను తీసుకుంది, అంటే 7, 3 నైట్రోజన్ -3 కూడా 10 ఎలక్ట్రాన్లను కలిగి ఉంటుంది. అలాగే ఆక్సిజన్ -2 10 ఎలక్ట్రాన్లను కలిగి ఉంటుంది. F- 10 ఎలక్ట్రాన్లను కలిగి ఉంటుంది. నియాన్ కూడా 10 ఎలక్ట్రాన్లను కలిగి ఉంటుంది. Na+ సోడియం పరమాణు సంఖ్య 11. Na+ అంటే ఒక ఎలక్ట్రాన్ కోల్పోయింది, అంటే సోడియం ప్లస్ కూడా 10 ఎలక్ట్రాన్లు, మెగ్నీషియం ప్లస్ కూడా 10 ఎలక్ట్రాన్లు కలిగి ఉంది. వీటన్నిటిలో 10 ఎలక్ట్రాన్లు ఉన్నవి. అయితే మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ధనావేశం పెరుగుతున్న కొద్దీ పరమాణు పరిమాణం తగ్గుతుంది, రుణావేశం పెరుగుతున్న కొద్దీ పరమాణు పరిమాణం పెరుగుతుంది. కాబట్టి వీటిని పరమాణు వ్యాసార్థం పెరిగే క్రమంలో అమర్చినట్లయితే అతి తక్కువ పరమాణు వ్యాసార్థం ఉన్నది మెగ్నీషియం, ఎక్కువ ధనావేశం ఉంది కాబట్టి తక్కువ పరమాణు వ్యాసార్థం, తర్వాత సోడియం, తర్వాత తటస్థంగా ఉన్నటువంటి నియాన్, తర్వాత రుణావేశం పెరుగుతున్న కొద్దీ క్రమంగా పరమాణు వ్యాసార్థం అనేది పెరుగుతూ ఉంటుంది. ఎక్కువ ధనావేశం ఉన్నదానికి తక్కువ పరమాణు వ్యాసార్థం, ఎక్కువ రుణావేశం ఉన్నదానికి ఎక్కువ పరమాణు వ్యాసార్థం ఉంటుంది. అలాగే రెండవ బిట్లో కూడా చూసినట్లయితే P-3 ఫాస్ఫరస్ -3, సల్ఫర్ -2, క్లోరిన్ -, ఆర్గాన్, పొటాషియం ప్లస్, Ca+2 అయాన్లు. వీటన్నిటిలో కూడా 18 ఎలక్ట్రాన్లు ఉన్నవి. వీటిని కూడా ఇదే విధంగా పరమాణు వ్యాసార్థం పెరిగే క్రమంలో అమర్చినట్లయితే ఎక్కువ ధనావేశం Ca+2, తర్వాత పొటాషియం ప్లస్, తర్వాత ఆర్గాన్, తర్వాత రుణావేశం పెరిగే క్రమంలో పరమాణు వ్యాసార్థం అనేది పెరుగుతూ ఉంది. ధనావేశం పెరిగితే పరమాణు వ్యాసార్థం తగ్గుతుంది, రుణావేశం పెరిగితే పరమాణు వ్యాసార్థం పెరుగుతుంది. ధనావేశం అంటే ప్లస్ గుర్తు, ప్లస్ ఛార్జ్ అనేది పెరిగితే పరమాణు వ్యాసార్థం తగ్గుతుంది. రుణావేశం అంటే మైనస్, ఆ రుణావేశం సంఖ్య పెరిగే కొద్దీ పరమాణు వ్యాసార్థం పెరుగుతుంది. ఇలా మనం పరమాణు వ్యాసార్థం పెరిగే క్రమంలో అమర్చవచ్చు. ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ ఏ గ్రూప్ మూలకాలు, సెకండ్ ఏ గ్రూప్ మూలకాలు, అంటే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 13 థర్డ్ ఏ గ్రూప్ మూలకాలు. ఇవి ధనాత్మక అయాన్లను, ఎలక్ట్రాన్లను కోల్పోయి ధనాత్మక అయాన్లను ఏర్పరుస్తాయి. అలాగే గ్రూప్ 16, గ్రూప్ 17 అంటే 6th ఏ 7th ఏ గ్రూప్ మూలకాలు ఎలక్ట్రాన్లను గ్రహించి రుణాత్మక అయాన్లను ఏర్పరుస్తాయి. ఇక్కడ Li+ అనేది రెడ్ కలర్లో ఉంది, తర్వాత లిథియం అనేది వైట్ కలర్లో, బ్రౌన్ కలర్లో ఉంది. Li+ కంటే లిథియం అనేది పెద్దగా ఉంది, అంటే తటస్థ పరమాణు కంటే దాని ధనాత్మక అయాన్ చిన్నది. అలాగే ఆక్సిజన్ -2ను చూడవచ్చు. ఆక్సిజన్ కంటే O-2 అనేది పెద్దగా ఉంది, తటస్థ పరమాణు కంటే దాని రుణాత్మక అయాన్ పెద్దది. ఇలా ఎలక్ట్రాన్లను కోల్పోవడం ద్వారా ధనావేశం ఏర్పడుతుంది, పరమాణు సైజ్ అనేది తగ్గుతుంది. ఎలక్ట్రాన్లను గ్రహించడం ద్వారా రుణావేశం ఏర్పడుతుంది, రుణావేశిత అయాన్కు పరమాణు వ్యాసార్థం అనేది పెరుగుతుందని చెప్పవచ్చు. జాగ్రత్తగా నోట్స్ రాసుకొని ప్రిపేర్ కండి.